తెరక్కండి, మధ్యలో తెరక్కండి. థ్యాంక్ యూ అందరూ. వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారి అక్క చెల్లెలు అందరికీ, ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొంటున్న విలేకరులు పాత్రికలు అందరికీ మా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పుడు మా చేతుల్లో ఒకటి వచ్చింది, అక్కయ్యమ్మ ఇచ్చిన ఇది నేను చదివి వినిపిస్తున్నా. మీ అదృష్టం మీ చేతుల్లో, మనవుల శ్రేష్ఠ కర్మలతో మహనీయులుగా అవుతారని ఇక్కడ రాస్తున్నారండి. నేటి మన జీవితానికి నిన్నటి కర్మలు సాక్ష్యం, రేపటి సుఖమయ జీవితానికి నేటి శ్రేష్ఠ కర్మలు ఆధారం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈరోజు మంచి పనులు చేస్తే రేపు మనకు మంచి ఫలితాలు వస్తాయి. మనం మార్చిపోతాము, మనం తప్పులు చేస్తూ ఉంటాము. కానీ గతస్య సూచన నాస్తి అని ఒక సామెత ఉంది. జరిగిపోయింది. భవిష్యత్తులో మనం మంచి పనులు చేస్తాం, 10 మందికి మేలు చేస్తాం. ఖచ్చితంగా ఈ జీవితంలోనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు రక్షాబంధన్ అంటే ఏంటి? అందులో 2 భాగాలు. ఒకటి వచ్చేసి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళకు మిమ్మల్ని రక్షిస్తామని హామీ ఇస్తారండి. అక్క చెల్లెలు ఇలా రాఖీ కడతాడండి, అన్న తమ్ముళ్ళు కాపాడుతాం, రక్షిస్తాం అని హామీ ఇస్తారండి. మన అందరికీ తెలుసు, మన భారతదేశంలో విశాఖపట్నం సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ఇండియాగా గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఆడవాళ్ళు క్షేమంగా ఉన్నారని, హాయిగా ఉన్నారని మన అందరికీ తెలుసు. అయినా ఇంకా భద్రతా భావం పెంచడానికి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఈరోజు మనం అందరం మరొకసారి ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఆడవాళ్లకు మనం చేయూత ఇవ్వాలి, వాళ్ళను రక్షించాలి, కాపాడుకోవాలి. మన ద్వారా ఆడవాళ్లకు ఎటువంటి హాని జరగకూడదు. రెండోది ప్రేమ. రక్షాబంధన్ వచ్చేసి మనం అందరినీ ప్రేమించాలి. ముఖ్యంగా ఏమీ లేని వాళ్లకు మనం ప్రేమ చూపెట్టాలి. మన ప్రపంచంలో భగవంతుడు కొందరికి చాలా ఇచ్చారండి, కొందరికి తక్కువ ఇచ్చారండి. సో మనం అదృష్టవంతులం. మనకు భగవంతుడు మంచి జీవితం ప్రసాదించారని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ కొందరికి ఆ మంచి జీవితం లభించలేదు. మనం చేయూత ఇస్తే, సాయం చేస్తే, మనవంతు ప్రయత్నం చేస్తే ఆ జీవితాలు కూడా మారిపోతాయి. ఉదాహరణంగా గాంజాయి సేవించేవాళ్ళు, తరచుగా మందు సేవించేవాళ్ళు, ట్రాన్స్జెండర్స్, బిచ్చం అడిగిన వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకొని జీవించేవాళ్ళు, ఇంతకుముందు తప్పు చేసి నేరం చేసి జైలుకి వెళ్ళి బయటికి వచ్చేవాళ్ళు, 2 పూట్ల తినడానికి భోజనం లేని వాళ్ళు, అటువంటి వ్యక్తులకు మన వంతు సాయం మనం చేద్దాం. ఎందుకంటే భగవంతుడు మొత్తం అంతా చూస్తున్నారండి. ఈ జీవితంలోనే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారి అక్క చెల్లెలు అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఈరోజు ఈ ప్రోగ్రాంలో
భవిష్యత్తులో పాల్గొనాలంటే హైదరాబాద్ నుండి హుటాహుటిన వచ్చాము, 8 గంటలకు చేరాము. ఈ ప్రోగ్రాంలో నేను పాల్గొంటానని అక్కయ్య గారికి నేను హామీ ఇచ్చాను కాబట్టి రావడం జరిగింది. ఎందుకంటే అక్కయ్య ఈ రాఖీ కట్టడానికి అదృష్టం అందరికీ లభించదు, నాకు ఈ అదృష్టం లభించింది. ఈ అదృష్టం నేను లాస్ట్ 2 years నుండి నాకు ఈ అదృష్టం లభిస్తుంది. సో భవిష్యత్తులో కూడా ఈ అదృష్టం నాకు లభిస్తుందని ఆశిస్తూ, భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ లభిస్తాయని ఆశిస్తూ, మీరందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా పోలీస్ ఆఫీసర్ కాన్ఫరెన్స్ అయినప్పుడు మన విశాఖపట్నంకి అత్యుత్తమైన ప్రశంసలు లభించాయి. ఎందుకంటే సిపి గారు దాదాపు 14 షార్ట్ ఫిల్మ్స్ని నేరాల నియంత్రణకు అరికట్టేందుకు, గంజాయి నిర్మూలించేందుకు, పేదవారికి ఆపణాస్తం అందించేందుకు, స్మార్ట్ పోలీసింగ్, అలాగే ట్రాఫిక్ నియంత్రణకు, ఇటువంటివన్నీ కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసినందుకు వాటిని ముఖ్యమంత్రి గారు అభినందించారు. అలాగే మన మధ్య ఉన్నటువంటి ప్రముఖ సినీ నటులు, జీవీఎంసీ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ అయినవాళ్ళు ప్రసన్న కుమార్ గారి సినిమాకి పోలీసులకు సపోర్టుగా మద్దతుగా ఒక సినిమా తీశారు. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం కూడా ఏదైతే నిజం ఉందో అదే మనం పత్రిక మీద ప్రచురించాలి. మనం ఎప్పుడైనా సరే ప్రచురించడంలో కూడా ఏదైనా సరే, ఇప్పుడు కనకమల్లేశ్వర దేవస్థానం చైర్మన్ గారు ఉన్నారంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మనం రాయాలి. అలాగే మన నాగరాజ్ పట్నాయక్ గారు, నేను కూడా దాదాపు 3 దశాబ్దాల పాత్రికేయ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఎంతోమంది పెద్ద ఆఫీసర్ల మధ్య వార్తలు రాసినప్పుడు కూడా, లీగల్గా ఎన్నోసార్లు నోటీసులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మన వార్తలో దమ్ముండి, మన వార్తలో పట్టుండి, మన వార్తలో నిజం ఉంటే ఎవరు కూడా, కోర్టులు కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. మన వార్తలో డొల్లతనం ఉండి మనం కేవలం కావాలని నియంత్రించి రాసినప్పుడు అయితే మనం తప్పకుండా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీ అందరికీ రక్షాబంధన్ పండుగ సందర్భంగా మనం కూడా సమాజ సేవలో భాగస్వాములే, జర్నలిజంలో అందరూ కూడా భాగస్వాములే. మనం జర్నలిజం అనేది మన సేవా రంగం, మీరు అది గుర్తించుకోవాలి. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 సార్లు అవార్డు వచ్చిందంటే సేవా రంగమే, జర్నలిజంలో సేవా రంగం. 2016, 2018, 2026 3 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక జర్నలిస్టుకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు వచ్చింది. 2019లో తెలంగాణ ప్రభుత్వ అవార్డు వచ్చింది. 8 జాతీయ, 9 డిస్ట్రిక్ట్. ఇలా ఇదంతా నేను గొప్ప కోసం చెప్పడం లేదు. ఆధ్యాత్మిక భక్తిభావంలో ముందుకు సాగుతూ సమాజ సేవ చేసుకుంటూ మనం కూడా సిపి గారు చెప్పినట్లు పేదలకు ఆపణాస్తం అందించాలి. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. ధనం అశాశ్వతం, దానమే శాశ్వతం. సిపి గారు ఎప్పుడు కూడా ఆయన మాటల్లో మనకు అదే చెప్తారు, చేతనైన సహాయం చేయండి అని. ఇందాక కూడా చెప్పారు, తప్పు చేసినా ఉప్పు చేసినా తిరిగి రికవరీ చేసుకొని ఉన్నోడే భారత పౌరుడు. ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు మిడ్నైట్ వస్తానని చెప్పారు, కానీ ఈవేళ ఈ కార్యక్రమం కోసం ఫాస్ట్గా వచ్చి హాజరై మా సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ అంటే ఆయన మనసులో ఎంత సమున్నత స్థానం ఉందని నాకు అర్థమవుతుంది. అయితే వారికి ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్న గలీలో పూజ జరిగిన వినాయకుడు పెట్టిన వెళ్తారు. ఎన్నో చోట్ల నేను నాకు కలిసి వచ్చాను. అయితే వారి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నేను విశాఖపట్నంలో వారి స్థానం అక్కడే కాదు, విశాఖ నగరంలో మా మీడియా సోదరులు అలాగే మా ప్రజానీకానికి అందరి మనసుల్లో, అందరి కళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే అందరి హృదయాల్లో నివసించేటువంటి వ్యక్తిత్వం వారికి మూర్తి వహించింది. మరి ధన్యవాదాలండి మీకు. ఒక విషయం నేను మీ ముందుగా చెప్తున్నానండి. మన గౌరవనీయమైనటువంటి చీఫ్ మినిస్టర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి 2-3 సార్లు అర్జీ పెట్టడం జరిగిందనమాట. మన విశాఖపట్నంలో స్పిరిచువల్ సెన్స్తో కలిగినటువంటి ఒక మ్యూజియం నిర్మించాలని, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి వాళ్ళకి మెంటల్ అబిలిటీస్ పెంచి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని, అలాగే ఒక ప్రాథమిక చికిత్సాలయం కూడా అక్కడే పెట్టాలని చుట్టుపక్కల వాళ్ళకి మనం సింహాచలం పరిసర ప్రాంతాల్లో అడిగామండి. అది గవర్నమెంట్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాసెస్ చేస్తున్నారు. అయినా కానీ ఒక సంకల్పానికి ఎంతో సంకల్ప ధనం గొప్పది. మా మీడియా సోదరులు, మా సిపి గారి సమక్షంలో అందరం కూడా మన విశాఖపట్నంలో ఈ విధంగా ఒక పెద్ద మ్యూజియం రావాలని మీరందరూ సంకల్పం చేయాలని నేను కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.